శాసన మండలిలో కవిత లాస్ట్ స్పీచ్ ఇచ్చారు. తనపై బీఆర్ఎస్ పార్టీ కక్ష కట్టిందని, పార్టీలో ప్రజాస్వామ్యం పెద్ద జోక్ అని, 10 ఏళ్లు రాష్ట్రానికి ఏమీ చేసింది లేదని డైరెక్ట్ గా కేసీఆర్ ను కార్నర్ చేశారు కవిత. అధికారంలోకి వచ్చాక ఉద్యమ ద్రోహుల్ని నెత్తిన పెట్టుకున్నారని, ఒక్క కాంట్రాక్టర్ కోసమే బీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేసిందని, పార్టీ కీలక నేతలు అవినీతి దందా చేశారని ఆరోపించారు. నైతికత లేని పార్టీలో ఉండటం కంటే బయటికి రావడమే సంతోషంగా ఉందన్నారు కవిత. తనది ఆస్తుల పంచాయతీ కాదని, ఆత్మ గౌరవ పంచాయతీ అని నిండు సభలో కన్నీరు పెట్టుకున్నారు కవిత. అధ్యక్ష, ఆఖరికి నన్ను జైల్లో కూడా పెట్టడం జరిగింది అధ్యక్ష. అయినప్పటికీ ఏనాడు మా పార్టీ నాకు అండగా నిలబడలేదు అధ్యక్ష. డెఫినెట్గా అవినీతి పరుల పేరు చెప్పిన, నేను హరీష్ రావు గారి పేరు చెప్పిన, కుటుంబం, నా పార్టీ, నా రక్తం, నా చెమట, నేను 20 సంవత్సరాలు తెలంగాణ ఉద్యమం కోసం నేను పడ్డటువంటి శ్రమ, నేను చేసినటువంటి కష్టం గుర్తించకుండా ఒక చిన్న ఉరిదీసేవాడిని కూడా అడుగుతారు అధ్యక్ష. ఈ దేశంలో అంత మంచి దేశం మనది, అయినా కూడా సస్పెండ్ చేశారంటే చాలా సంతోషిస్తున్నా అధ్యక్ష. ఇవాళ నేను ఈ పేరు మార్పుకు ఒప్పుకోలేదు, నేషనల్ పాలిటిక్స్లోకి వెళ్ళడం కూడా నేను ఒప్పుకోలేదు అధ్యక్ష. అంటే ఒక మాట అధ్యక్ష, ఇట్లాంటి హౌస్లో చెప్పొచ్చో లేదో కానీ తెలంగాణలో ఏం పీక్ కట్టలు కట్టినామని నేషనల్కి పోయి చేస్తాం అధ్యక్ష. మనం పార్టీలో జరుగుతున్నటువంటి అవినీతి అధ్యక్ష, ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అవినీతిని ఎప్పటికప్పుడు నేను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అధ్యక్ష. దీనికి పెద్ద ఉదాహరణలు సిద్దిపేట, సిరిసిల్లలో కట్టినటువంటి కలెక్టరేట్లు 2 వచ్చినటువంటి మొదటి వర్షానికే 2 కూడా మునిగిపోయినాయి అధ్యక్ష. కానీ కింద ఉండేటటువంటి అనేక వ్యక్తులు కంటిన్యూస్గా దురాకతలు చేస్తుంటే కూడా మరి చూసుకోకపోతే కరెక్ట్ కాదు అధ్యక్ష. 1,89,000 ఖర్చు పెడితే అధ్యక్ష, జరిగింది ఎవరికి, ఒరిగింది ఎవరికి అంటే, ఒక వ్యక్తి 1989లో కంపెనీ పెట్టుకున్న ఆయన మన తెలంగాణ వచ్చిన తర్వాత ఫోర్బ్స్ జాబితా ఉంటుంది అధ్యక్ష, దాంట్లో 45వ స్థానం ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు అధ్యక్ష. అంతకుమించి జరిగింది ఎవరికి ఏం లేదు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ అంటే ఒక ఇమోషన్ అధ్యక్ష, కేసీఆర్ గారు అంటే ఒక ఇమోషన్ అధ్యక్ష. తెలంగాణ ఉద్యమంలో వచ్చినటువంటి మా అందరికీ, నేను రాష్ట్రం వచ్చిన తెల్లారే మేము ఫక్తు రాజకీయ పార్టీగా మారుతున్నామంటే మేమందరం సంతోషించాం అధ్యక్ష. ఎందుకంటే ఏమనుకున్నామంటే, మేమందరం ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన శక్తుల్ని అణచివేస్తారనుకున్నాం అధ్యక్ష. తెలంగాణకు ఒక స్వీయ రాజకీయ అస్తిత్వం వస్తుంది అనుకున్నాం అధ్యక్ష. కానీ ఉద్యమకారులకు, ఉద్యమ సహచరులకు అధ్యక్ష, ఉద్యమంలో రాత్రి పగలు పనిచేసిన వాళ్ళకు, కష్టకాలంలో అండగా ఉన్న వాళ్ళకు అధ్యక్ష, అందరిని ఆగం చేస్తారు అనుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ సారీ, ఐఎమ్ రియలీ గెటింగ్ ఎమోషనల్. ఉద్యమ ద్రోహులకు అధ్యక్ష, రాజకీయ పునరావాస కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ మారింది అధ్యక్ష. ఇట్ ఈస్ రియలీ అన్ఫార్చునేట్ టు సే అధ్యక్ష. నాకు దైవ భీతి ఎక్కువ అధ్యక్ష, దైవ భక్తురాలు నేను. లక్ష్మీ నరసింహస్వామి మా ఇంటి దేవుడు అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. చాలామంది మీలాగా వెల్ మిషర్స్ ఫోన్ చేసి నన్ను అడుగుతా ఉన్నారు అధ్యక్ష, పార్టీలో నీ కాంట్రిబ్యూషన్ ఉంది కదా, నువ్వెందుకు ఎమ్మెల్సీకి రిజైన్ చేస్తూ ఉన్నావు, నీ కాంట్రిబ్యూషన్ ఉంది అని అడిగారు అధ్యక్ష. కానీ అధ్యక్ష, ఆ పార్టీలో నైతికత లేనటువంటి ఆ పార్టీలో ఉండి, ఆ పార్టీ ద్వారా వచ్చిన ఎమ్మెల్సీలో ఉంటే అధ్యక్ష, ఓటి కుండలో నీళ్ళు పోసినట్టు అవుతుంది అధ్యక్ష. ఎన్ని నీళ్ళు పోసినా దానికి ఏం నైతికత ఉండదు అధ్యక్ష. ఆ నైతికత కోల్పోయిన బీఆర్ఎస్ పార్టీలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. ఐఎమ్ రియలీ నాట్ ఏబుల్ టు ఫుల్ఫిల్ మై రోల్ యాజ్ అన్ ఎమ్మెల్సీ ఆర్ ఎనీ పబ్లిక్ రిప్రజెంటేటివ్ అధ్యక్ష. కాబట్టి నేను ఆ పార్టీలో కానీ, ఆ పార్టీ ద్వారా వచ్చిన పదవిలో నేను ఉండదలుచుకోలేదు అధ్యక్ష. అధ్యక్ష, నిజంగా ఇవాళ నేను ధైర్యంగా చెప్తా ఉన్నా, ఆ కాన్స్టిట్యూషన్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ ఈజ్ ఏ జోక్ అధ్యక్ష. ఏమి ఉండదు అందులో. అసలు పోయిన కమిటీ ఎప్పుడు వేసిర్రంటే ఎవరికి కూడా గుర్తుండదు అధ్యక్ష. నన్ను సస్పెండ్ చేసే ముందు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ అని సడన్గా రాత్రికి రాత్రి పుట్టుకొచ్చింది అధ్యక్ష. పుట్టుకొచ్చి నన్ను సస్పెండ్ చేశారు అధ్యక్ష. ఎటువంటి పద్ధతి లేదు అధ్యక్ష. ఒక పార్టీ నడిపే పద్ధతి డెఫినెట్గా ఇది కాదు అధ్యక్ష. బీఆర్ఎస్ పార్టీ నుండి, ఎటువంటి నైతికత లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ నుండి దూరం అవుతున్నందుకు ఇవాళ నేను చాలా సంతోషిస్తున్నాను.